Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women, paper title Auditing. Today we have discuss the topics in Unit 5, Company Audit and Auditors Report. Topic, Rights and Duties of Company Auditor in Unit 5. ఓకే, కంపెనీ ఆడిటర్ యొక్క హక్కులు విధులు అమ్మ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్. సో ఫస్ట్ రైట్స్ ఆఫ్ ది కంపెనీ ఆడిటర్. అసలు కంపెనీ ఆడిటర్కి ఉండాల్సిన రైట్స్ ఏంటి, ఆ కంపెనీలో ఆడిటర్కి ఉండే రైట్స్ అనేవి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ద ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ. ద కంపెనీస్ యాక్ట్ గివ్ హిమ్ ఫాలోయింగ్ రైట్స్. సో ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ అనేవాడు డ్యూటీస్, కంపెనీ యొక్క ఆడిటర్ అనేవాడు తన యొక్క డ్యూటీస్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. ద కంపెనీస్ యాక్ట్ గివ్ ఫాలోయింగ్ రైట్స్. తనకు ఉండాల్సిన రైట్స్ ఏంటో కింద ఇవ్వడం జరిగింది కంపెనీస్ యాక్ట్. అవి ఏంటో చూద్దామమ్మా. ఫస్ట్ వన్, రైట్స్ ఆఫ్ యాక్సెస్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ యొక్క బుక్స్ని యాక్సెస్ చేసుకోవడం ఒక రైట్. అంటే అకౌంట్స్ యొక్క బుక్స్ని తను తీసుకోవడానికి ఒక రైట్ అనేది తనకు ఉంది. అదేంటో చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 227 subsection 1, every auditor of a company has a right to free and complete access all times to the books, accounts and vouchers of the company. The term all time means only during the normal business hours. సో ఏంటంటే ఆల్ టైమ్ మీన్స్ చెప్పాడు కదా, నార్మల్ బిజినెస్ అవర్స్లో అంటే కంపెనీ యొక్క వర్కింగ్ అవర్స్లో every auditor of the company has a right to free and complete access all time to the books, accounts and vouchers of the company. కంపెనీ యొక్క ఓచర్స్ కానీ, అకౌంట్స్ బుక్స్ కానీ, అకౌంటింగ్ రికార్డ్స్ కానీ కూడా అన్నీ తను తీసుకోవడానికి తనకి ఫ్రీగా రైట్ ఉంది. తనకి రైట్ టు ఫ్రీ టు కంప్లీట్ యాక్సెస్, తను యాక్సెస్ చేసుకోవడానికి తీసుకోవడానికి తన కంప్లీట్గా రైట్ అనేది ఆడిటర్కి ఉంది. ఎప్పుడంటే నార్మల్ బిజినెస్ అవర్స్లో మాత్రమే. బిజినెస్ హౌస్లో కాకుండా నార్మల్ టైంలో తను తీసుకోవడానికి అనర్హుడు. నెక్స్ట్ వన్, రైట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇతను ఇన్ఫర్మేషన్ పొందాలన్నా, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా కూడా తనకి రైట్ అనేది ఉంది. అదేంటో చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 227 subsection 1 of the Companies Act, an auditor is authorized to require from the officers of the company such information and explanation as auditor may think necessary for the performance of his duties as auditor. సో ఈ రైట్లో ఏంటంటేనమ్మా, తనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందాలనుకున్నా కానీ, లేదా ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కావాలనుకున్నా కూడా తను తీసుకోవడానికి రైట్ ఉంది. అదేంటి, కంపెనీస్ యాక్ట్ యాజ్ అన్ ఆడిటర్ ఈజ్ ఆథరైజ్డ్ టు రిక్వైర్ ఫ్రమ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ సచ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఆడిటర్ మే థింక్ నెసరీ ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్. అంటే తను డ్యూటీస్కి ఆ ఎక్స్ప్లెనేషన్, తనకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది రిక్వైర్డ్ అనుకుంటే కనుక కంపెనీలో ఏ ఎంప్లాయీ అయినా కానీ లేదా ఆఫీసర్స్ ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా తను పొందడానికి తనకి రైట్ అనేది ఉంది. తన యొక్క డ్యూటీస్ని కంప్లీట్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుద్ది అనుకుంటే కనుక. నెక్స్ట్ వన్, రైట్ టు ఇన్స్పెక్ట్ బ్రాంచ్ అకౌంట్స్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ కూడా ఆడిటర్కి ఉంది. అకార్డింగ్ టు సెక్షన్ 228 subsection 2, the accounts of any branch office are audited by a person other than the company's auditor. The company's auditor visit the branch office necessary to do for the performance of his duties as an auditor. సో ఆడిటర్కి ఏంటంటే, ఒకవేళ ఒక కంపెనీకి చాలా బ్రాంచెస్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచెస్ అనేవి ఉంటాయమ్మా. సో అన్నీ ఒకచోటే ఒకే ఆడిటర్ అనేవాడు అన్ని అకౌంట్స్ చూసుకోవడం కష్టం కదా. సో అలాంటి ప్లేస్లో ఒక్కో బ్రాంచ్లో ఒక అకౌంటెంట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆడిటర్ అనేవాడు బ్రాంచ్ ఆఫీస్లో అకౌంట్స్ని ఆడిట్ చేసిన అకౌంట్స్ని తను చెక్ చేయడానికి ఒక్కోసారి విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ద కంపెనీస్ ఆడిటర్ విజిట్ ద బ్రాంచ్ ఆఫీస్ నెసరీ టు డూ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ యాజ్ అన్ ఆడిటర్. తన యొక్క డ్యూటీస్లో ఇది కూడా ఒక పార్టేనమ్మా. ఏంటంటే బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న అకౌంట్స్ ఆడిట్ చేసిన అకౌంట్స్ అనేవి కూడా తను రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తను విజిట్ చేసి చెక్ చేయడం కూడా తన పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్లో భాగమే. నెక్స్ట్ వన్, రైట్ టు రిసీవ్ నోటీసెస్.
According to section 231, all notices of company and other communications relating to any general meeting of company. He also attend the meetings and make any statement or explanation with regard to the accounts audited by him. సో రైట్ టు రిసీవ్ ద నోటీసెస్ నోటీసెస్ రిసీవ్ చేసుకోవడానికి కొంత రైట్ ఉంది. అదేంటి, ఆల్ నోటీసెస్ ఆఫ్ ది కంపెనీ అండ్ అదర్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ టు ఎనీ జనరల్ మీటింగ్ ఆఫ్ ది కంపెనీ. సో జనరల్ మీటింగ్ సంబంధించిన జనరల్ మీటింగ్లో డిస్కస్ చేసే కమ్యూనికేషన్ కానీ లేదా కంపెనీకి సంబంధించిన అన్ని నోటీసెస్ కూడా అండ్ అదర్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ టు ఎనీ జనరల్ మీటింగ్, ఇవన్నిటిని కూడా తను రిసీవ్ చేసుకోవడానికి తనుకి ఒక రైట్ అనేది ఉంది. He also attend the meetings and makes any statement or explanation with regard to the accounts audited by him. తను ఆడిట్ చేసిన అకౌంట్స్ గురించి ఏదైనా డౌట్ కానీ జనరల్ మీటింగ్లో ఏదైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ షేర్ హోల్డర్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే తను ఆడిట్ చేసిన అకౌంట్స్ గురించి దాని గురించి ఏదైనా వాళ్ళు అడిగినా కూడా ఆ స్టేట్మెంట్ గురించి లేదా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఈ ఆడిటర్ అనేవాడు ఆ జనరల్ మీటింగ్లో ఆ అకౌంట్స్ గురించి తన ఎక్స్ప్లెనేషన్ కానీ స్టేట్మెంట్ కానీ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, రైట్ సైన్ ద ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ చేసే రైట్ కూడా ఆడిటర్కి ఉంటుంది. అకార్డింగ్ టు సెక్షన్ 209, ఓన్లీ ద పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ మే సైన్ ద ఆడిట్ రిపోర్ట్ ఆర్ అథెంటికేట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఆఫ్ ది కంపెనీ రిక్వైర్డ్ బై లా టు బి సైన్డ్. సో ఆడిట్ రిపోర్ట్ మీద కంపల్సరీగా ఆడిటర్ యొక్క సైన్ అనేది కంపల్సరీ అమ్మా. వితౌట్ ఆడిటర్ సైన్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్, అది వ్యాలిడ్ అవ్వదు. సో అకార్డింగ్ టు సెక్షన్ 209 సెక్షన్ ప్రకారం ఓన్లీ ద పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్, ఎవరైతే ఆడిటర్గా మనం అపాయింట్ చేస్తామో తన్నే కంపెనీ మీద సైన్ ద ఆడిటర్స్ రిపోర్ట్. ఇయర్ ఎండింగ్లో మనం ప్రిపేర్ చేసే ఆడిటర్ రిపోర్ట్ మీద ఆ యొక్క కంపెనీ యొక్క ఆడిటర్ రిపోర్ట్ మీద డెఫినెట్గా ఆడిటర్ యొక్క సైన్ అనేది ఉండాలి. లేదా ఆర్ అథెంటికేట్ బై ఎనీ అదర్ డాక్యుమెంట్ ఆఫ్ ది కంపెనీ. అథెంటికేట్ మీన్స్ ఇప్పుడు అన్ని డిజిటల్గా వచ్చినాయి కదా, సో ఆడిటర్ యొక్క సైన్ అనేది డిజిటల్గా అయినా కానీ తన యొక్క కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ తను మెన్షన్ చేయాలి. రిక్వైర్డ్ బై లా టు బి సైన్డ్, చట్టబద్ధంగా ఆడిటర్ యొక్క సైన్ అనేది కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ వన్, రైట్ టు సీక్ లీగల్ అండ్ టెక్నికల్ అడ్వైస్. సో లీగల్గా అండ్ టెక్నికల్ అడ్వైస్ ఇవ్వడానికి కూడా తనకి రైట్ అనేది ఉంది. ద ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఎంటైటిల్డ్ టు సీక్ లీగల్ అండ్ టెక్నికల్ అడ్వైస్ which may be need in the performance of conduct of audit. So the auditor of the company is and seek the legal and technical advice may be needed in the performance of conduct of audit. ఒకవేళ తన ఆడిట్ కండక్ట్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్గా కానీ అకౌంటెన్సీ ప్రిపేర్ చేసి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో కానీ లేదా లీగల్గా చట్టబద్ధంగా కూడా ఏదైనా అడ్వైస్ కావాలనుకున్నా కూడా నీడెడ్ ఇన్ తన యొక్క ఆడిట్ కండక్ట్ చేసేటప్పుడు తను ఆ టెక్నికల్గా కానీ లీగల్గా అడ్వైస్ అనేది కూడా కంపెనీలోంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, రైట్ టు బి ఇండెమ్నిఫైడ్. ద ఆడిటర్ హ్యాస్ టు బి రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ అవుట్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అగైనెస్ట్ ఎనీ లయబిలిటీ incurred by him in defending any civil or criminal proceedings by the company. సో కంపెనీకి ఏదైనా ప్రతి కంపెనీకి ఏదో డెఫినెట్గా ఏదో ఒక కేసెస్ అనేవి కంపెనీలో కోర్ట్స్లో రన్ అవుతూనే ఉంటాయమ్మా. సో అలా కేసెస్ ఏమైనా సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఏదన్నా కంపెనీ యొక్క ఆస్తుల గురించి అప్పులు కానీ ఏదన్నా కేసు సివిల్ ఆర్ క్రిమినల్ కేసులు కానీ రన్ అయినా కూడా ఆడిటర్ అనేవాడు తన కంపెనీ యొక్క లయబిలిటీస్ అసెట్స్ అనేవి కూడా క్లియర్గా చూపించాల్సి వస్తుంది. తన ఆడిట్ రిపోర్ట్ మీద బేస్ అయ్యే కంపెనీ యొక్క పొజిషన్ దాని స్టేటస్ అనేది కూడా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక బాధ్యతనమ్మా, ఒక హక్కు అలా చూపించడం కూడా. నెక్స్ట్ వన్, రైట్ టు రెమ్యునరేషన్. తన రెమ్యునరేషన్ కూడా ఒక రైట్ అనేది ఉంది, దానికి ఒక హక్కు ఉంది. ఎంత ప్రిఫర్ చేయొచ్చు అనే ఒక రైట్ అనేది అదేంటో చూద్దాం. ఆన్ కంప్లీషన్ ఆఫ్ హిస్ వర్క్ an auditor is entitled to his remuneration. The rights of auditor cannot be limited. సో తన వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత తనకి ఇంత రెమ్యునరేషన్ కావాలని తను అడగడానికి తనకి హక్కు ఉంది. ద రైట్స్ ఆఫ్ ఆడిటర్ కెనాట్ బి లిమిటెడ్. సో ఆడిటర్కి హక్కు యొక్క ఆడిటర్స్ యొక్క హక్కులకి రైట్స్కి లిమిట్ అనేది ఉండదమ్మా, అన్లిమిటెడ్. మనం చెప్పుకుంటూ ఉంటే చాలా లిమిట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పటికి ఇవి చాలు. నెక్స్ట్ వన్, డ్యూటీస్ ఆఫ్ కంపెనీస్ ఆడిటర్. కంపెనీస్ ఆడిటర్ యొక్క డ్యూటీస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం హక్కులు చూసాం కదమ్మా, రైట్స్ చూసాం. సో నెక్స్ట్ వన్, డ్యూటీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయమ్మా. స్టాట్యుటరీ డ్యూటీస్,
డ్యూటీ నో డ్యూటీస్ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అండర్ సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ ప్రకారం ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. స్టాట్యుటరీ డ్యూటీస్ అంటే స్టాట్యుటరీ మీన్స్ చట్టబద్ధంగా ఉండాల్సిన బాధ్యతలు ఏంటో చూద్దాం. టు మేక్ రిపోర్ట్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ ఆన్ ద అకౌంట్స్ examined by the balance sheet and profit and loss account. సో టు మేక్ ద రిపోర్ట్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ లేదా షేర్ హోల్డర్స్కి కానీ మనం రిపోర్ట్ చేయడం అనేది కంపల్సరీ. సో వాళ్ళ కోసం టు మేక్ ద రిపోర్ట్ అనేది ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి షేర్ హోల్డర్స్ కోసం కానీ లేదా మెంబర్స్ ఆఫ్ కంపెనీ ఆన్ ది అకౌంట్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఎగ్జామ్డ్ బై ద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని పరీక్షించి పూర్తిగా అబ్జర్వ్ చేసి ఫైనల్గా ఒక ఆడిట్ రిపోర్ట్ అనేది కండక్ట్ చేయాలి షేర్ హోల్డర్స్ కోసం అండ్ మెంబర్స్ ఆఫ్ ది కంపెనీస్ కోసం. నెక్స్ట్ వెదర్ ఇన్ హిస్ అండ్ హిస్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు హిమ్. తన రిపోర్ట్ అనేది షేర్ హోల్డర్స్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం అలా ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తను ప్రొవైడ్ చేసిన రిపోర్ట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి ఒకవేళ షేర్ హోల్డర్స్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఒకవేళ అడిగితే తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉండాలమ్మా ఆడిటర్ అనేవాడు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ గివ్స్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ది కంపెనీస్ అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఖచ్చితమైన వాల్యూ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఖచ్చితమైన వాల్యూ ఇవ్వడం కూడా అలా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ ఆడిటర్దే అయి ఉండాలి. నెక్స్ట్ హీ హ్యాస్ టు అప్టైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్ బై హిమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆడిట్. సో ఇందాక చెప్పాం కదా తను ఆ ఇయర్ ఎండింగ్లో తను రిపోర్ట్ చేస్తారు కదా షేర్ హోల్డర్స్కి అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. అలా రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ ఒకవేళ ఎవరిని అడిగినా కూడా కంపెనీస్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ తన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి తన ఆడిట్ పర్పస్ కోసం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ క్లియర్ కట్గా తన ఆడిట్ చేసిన రిపోర్ట్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూసింది ఏంటంటే స్టాట్యుటరీ డ్యూటీస్ చూసామమ్మా. నెక్స్ట్ వన్ ఏంటంటే డ్యూటీస్ అండర్ సెక్షన్ 227 సబ్ సెక్షన్ 1A. సో అండ్ ఈ సెక్షన్ 227 సబ్ సెక్షన్ A1A ప్రకారం డ్యూటీస్ అనేవి ఎలా ఉంటాయి ఆడిటర్ యొక్క డ్యూటీస్. వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ఎ కంపెనీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్. ఒకవేళ కంపెనీ లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ తీసుకుంటే కనుక బేస్ ఆఫ్ సెక్యూరిటీ హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్. ఒకవేళ తీసుకుంటే కానీ మేడ్ బై ద కంపెనీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్. ఒకవేళ లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇచ్చినా కానీ ఒకవేళ తీసుకున్నా కానీ తన యొక్క సెక్యూరిటీస్కి ఏదైనా ఒకవేళ లోన్ ఏదైనా ఇస్తే కనుక ఏదైనా సెక్యూరిటీగా పెట్టుకుని మాత్రమే లోన్ అనేది ఇస్తుంది. సో అలా తీసుకున్న సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నా కానీ ప్రాపర్లీ సెక్యూర్డ్ జాగ్రత్తగా వాటిని సెక్యూర్గా ఉంచడం బాధ్యత కూడా ఆడిటర్ది. The transactions of the company which are represented merely by the book entries. సో కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక బుక్లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన బుక్లో నోట్ చేసుకోవడం జరుగుతుంది కదమ్మా. అలా రికార్డ్ చేసుకుంటాం కదా ఆ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నింటిలో కూడా ఎంట్రీ ఫామ్లోనే బుక్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ హ్యావ్ బీన్ షోన్ యాజ్ ఎస్ డిపాజిట్స్. సో ఒకవేళ కంపెనీ లోన్ కానీ అడ్వాన్సెస్ కానీ ఏమన్నా వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగితే కనుక అవి కంపెనీలో ఎలా చూపిస్తారంటే డిపాజిట్స్గా చూపించడం జరుగుతుంది. అలా చూపించే బాధ్యత కూడా ఆడిటర్ది. అంటే కంపెనీ ఏదైనా లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇస్తే కనుక దాన్ని కంపెనీ డిపాజిట్గా చూపించాలి. వెదర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్. ఒకవేళ పర్సనల్గా ఏదైనా కంపెనీ యొక్క పర్సనల్గా ఏమైనా యూజ్ చేసి ఉంటే ఎక్స్పెన్సెస్ అయ్యి ఉంటే కనుక వాటన్నిటిని రెవెన్యూ అకౌంట్లో చూపించాలి. మనం ఏదైనా కంపెనీ ఏదైనా లోన్ కానీ అడ్వాన్సెస్ కానీ ప్రొవైడ్ చేస్తే కనుక అవి కంపెనీలో డిపాజిట్స్గా చూపించాలమ్మా. ఒకవేళ కంపెనీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తే కనుక అవి రెవెన్యూ అకౌంట్లో చూపించాలి. ఓకే చూస్తారు కదా ఇవి. నెక్స్ట్ వన్ డ్యూటీస్ అండర్ సెక్షన్ 227 సబ్ సెక్షన్ 4A. సో ఇందాక చూసింది ఏంటంటే సెక్షన్ 227 సబ్ సెక్షన్ 1A అందులో డ్యూటీస్ ఎలా ఉన్నాయో చూసారు. సో ఈ సెక్షన్ ప్రకారం 4Aలో డ్యూటీస్ అనేవి ఆడిటర్ యొక్క డ్యూటీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కంపెనీస్ ఆర్డర్ 1998. దిస్ ఆర్డర్ అప్లైస్ టు ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో ఈ సెక్షన్ ఏంటంటేనమ్మా మ్యానుఫ్యాక్చరింగ్
Chartered Accountant Institute of Chartered Accountant of India issued the manufacturing under the company's order 1998. This order applies to the ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఏమి ఇష్యూ చేసిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ కంపెనీస్ ఆర్డర్. ఈ కంపెనీస్ ఆర్డర్ 1998 అనేది ఓన్లీ ఏ కంపెనీస్కి అప్లై అవుతుందో కంప్లీట్గా మెన్షన్ చేయడం జరిగిందమ్మా. అవి ఏం కంపెనీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదన్నా ప్రొడక్ట్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా మైనింగ్ కంపెనీస్ కానీ. నెక్స్ట్ సప్లయింగ్ అండ్ రెండరింగ్ సర్వీసెస్. సో సప్లయింగ్ అండ్ రెండరింగ్ సర్వీసెస్. నెక్స్ట్ ట్రేడింగ్ వర్తకము, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, చిట్ ఫండ్స్ మనం చిట్ ఫండ్ కంపెనీస్ చూస్తూ ఉంటాం. ఆర్ మ్యూచువల్ బెనిఫిట్స్. వీటికి మాత్రమే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ కంపెనీస్ ఆర్డర్ 1998 అనేది ఈ ఆర్డర్ అనేది చార్టెడ్ అకౌంటెంట్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ డ్యూటీలోకి వచ్చేసరికి ఇలా ఇవి మాత్రమే ఉంటాయమ్మా. ఈ డ్యూటీస్ని ఫాలో అవ్వడమే ఆడిటర్ యొక్క బాధ్యత. సో ఈ కంపెనీస్లో ఏదన్నా ఒకవేళ ఈ కంపెనీస్ ఏమన్నా తను వర్క్ చేసే కంపెనీస్లో ఏమైనా ఉంటే కనుక ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని ఫాలో అవ్వడం ఆడిటర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ వన్, కాంట్రాక్చువల్ డ్యూటీస్. ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ మే బీ హైర్డ్ బై ఏ కంపెనీ for purpose other than statutory audit. In all such cases, the auditor will depend upon terms and conditions of his appointment. So, ఈ కాంట్రాక్చువల్ డ్యూటీస్ అంటే ఏంటమ్మా? ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ మే బీ హైర్డ్ బై ఏ కంపెనీ ఫర్ పర్పస్ అదర్ దెన్ స్టాట్యుటరీ ఆడిట్. సో ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్ని కంపెనీ అనేది హైర్ చేసుకుంటే కనుక ఫర్ ఏ కంపెనీ ఫర్ పర్పస్ ఆఫ్ అదర్ దెన్ స్టాట్యుటరీ ఆడిట్, చట్టబద్ధంగా ఆడిట్ చేయడమే కాకుండా వేరే పర్పసెస్ కోసం కనుక ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్ని అపాయింట్ చేసుకుంటే కనుక ఇన్ ఆల్ సచ్ కేసెస్ ద ఆడిటర్ విల్ డిపెండ్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ హిస్ అపాయింట్మెంట్. అంటే చట్టబద్ధంగా ఆడిట్ కోసం స్టాట్యుటరీ ఆడిట్ కోసమే కాకుండా వేరే పర్పసెస్ కోసం కూడా తను ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్ని అపాయింట్ చేసుకుంటే కనుక తన యొక్క డ్యూటీస్, రైట్స్ అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా తన అపాయింట్మెంట్ యొక్క లెటర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో తన అపాయింట్మెంట్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేయడం ద్వారా తన డ్యూటీస్ ఏంటి అనేది కూడా దాంట్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఫాలో అవడమే ఈ కాంట్రాక్చువల్ డ్యూటీస్. నెక్స్ట్ వన్, డ్యూటీ ఆఫ్ కేర్. An auditor of a company must be honest and must exercise reasonable skill and care. It is a duty of an auditor to bring to bear on work he has to perform that skill, care and caution which is reasonably competent, careful and cautious auditor will use. ఈ డ్యూటీ ఆఫ్ కేర్ అనేది ఏంటంటే తను ఈ డ్యూటీ చేస్తే ఆడిటర్ యొక్క డ్యూటీ అనేది హానెస్ట్గా నిజాయితీగా అండ్ మస్ట్ ఎక్స్పెక్ట్ రీజనబుల్ స్కిల్ అండ్ కేర్. తన యొక్క రీజనబుల్ స్కిల్స్, తన నైపుణ్యంతో అండ్ జాగ్రత్తగా తన ఆడిటింగ్ రిపోర్ట్స్ అనేవి మెయింటైన్ చేయాలి అండ్ హానెస్ట్లీ నిజాయితీగా. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎన్ ఆడిటర్ టు బ్రింగ్ బేర్ ఆన్ ద వర్క్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్కిల్స్. తన యొక్క డ్యూటీ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా తన యొక్క స్కిల్ మీదే బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, డ్యూటీ టు నో డ్యూటీస్. The auditors are duty bound to become aware of their duties. Companies Act. Their ignore will not be excused to avoid liability on the account of negligence. Okay, auditors are duty bound to become aware of the duties of the Companies Act. సో వాళ్ళ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ ఒకవేళ తెలిసి కూడా ఆడిటర్స్ డ్యూటీస్ బౌండ్ టు బికమ్ అవేర్ ఆఫ్ ద డ్యూటీస్. వాళ్ళ డ్యూటీస్ కంపెనీలో వాళ్ళ డ్యూటీస్ ఏంటనేది తెలుసు కూడా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్ టు అవాయిడ్ లయబిలిటీ ఆఫ్ ది కంపెనీ అకౌంటెంట్ నెగ్లిజెన్స్. తన డ్యూటీస్ అనేవి కంప్లీట్ తను తెలిసి కూడా కంపెనీలో ఏదన్నా లయబిలిటీ, తన అప్పులు చూపించడంలో, అకౌంట్లో లయబిలిటీస్ చూపించడంలో ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా కంపెనీ అనేవాడు ఒక నిమిషం అమ్మా. ఓకే, ఒకవేళ అకౌంటెంట్స్ యొక్క లైబిలిటీస్ చూపించడం లేదని మిస్టేక్ జరిగినా కానీ కంపెనీ అనేది ఎక్స్క్యూజ్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ డ్యూటీస్. ఎవ్రీ ప్రొఫెషన్ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ దో code of conduct or ethics. The members of the profession of accounting are also expected the Institute of Chartered Accountants of India. So these are the topics rights and duties of an auditor. Thank you.